నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న జియోపొలిటికల్ టెన్షన్స్, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, మరోవైపు ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 78,581 వద్ద ముగియగా, నిఫ్టీ 9 పాయింట్లు పెరిగి 24,624 స్థాయిలో క్లోజ్ అయింది. ప్రారంభంలో బలంగా ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 79,000 మార్కును టచ్ చేసినప్పటికీ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ తో ఒత్తిడికి గురైంది. అయితే చివరి గంట కొనుగోళ్లతో తిరిగి కోలుకున్న ఇండెక్స్లు గ్రీన్ లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో, కోటక్ బ్యాంక్ షేర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలవగా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీఈఎల్, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు సెల్లింగ్ ప్రెషర్ ను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $80.69 వద్ద కొనసాగుతూ ఉండగా, డాలర్తో పోలిస్తే రూపాయి $95.13 వద్ద ట్రేడ్ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.